మా ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు చింతాడ రవికుమార్, ఆముదాల వలస నియోజకవర్గం వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్. పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే ప్రస్తుతం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఆ పేరు మార్పు వెనుక ఆ పథకం కొనసాగిస్తారా, లేకపోతే ఆ మార్పు వెనుక ఇంకా మెరుగైనటువంటి ఉపాధి కలుగుతుందా అనే విషయం ప్రస్తుతం అంతా మాట్లాడిన విజయనగరం ఎంపీ కలిసి టప్పలేడు. చూస్తే కనుక మహాత్మా గాంధీ దేశానికి స్వతంత్రం తెచ్చిన మహానుభావుగా కొలుస్తారు. అటువంటిది ఒక పేదలకి ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ జాతీయ పథకం పేరు మార్పు వెనక ఈరోజు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా. అసలు పేరు మార్పు వెనక పథకం మూతపడుతుందా, లేకపోతే మెరుగైన ఉపాధి అందడానికి దోహదపడుతుంది? ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో రాష్ట్రానికి కానీ దేశం నుంచి రావాల్సిన రాష్ట్ర నిధులు కానీ ఒక సమీక్ష జనరల్గా అన్ని జాతీయ ఉపాధి పథకం కానీ మిగతా యాక్టివిటీస్గా అన్నీ కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ చర్చ జరిగింది. దీని మీద కూడా సుదీర్ఘమైన చర్చ పార్లమెంట్ జరిగింది. రేపు రానున్న మళ్ళీ ఫిబ్రవరిలో జరుగుతున్న పార్లమెంట్లో కూడా చర్చ అవుతుంది. అది ఏదైనా సరే ఇంప్లిమెంటేషన్ సక్రమంగా జరగాలి. పేదవాడికి అందవలసిన పథకం ఇవ్వాలి. అదే పేరు మారిస్తే ఇంప్లిమెంటేషన్ అవుతాయి. ఈ రామ్జీ అన్న దాంట్లో ఎవరైనా కనెక్ట్ అయ్యే ప్రశ్న. మహాత్మా గాంధీ అంటేనే ఈరోజు భారతదేశ ప్రభుత్వం స్వతంత్రం తెచ్చారు. ఇటువంటి నేపథ్యంలో అంతలా ప్రజలు కోనైనటువంటి ఆ పేరు మార్పు వెనక గాంధీ అన్నటువంటి ఒక పదమే ఆటంకం అనుకోవచ్చు? లేదు, ఇది ఏంటంటే ఇప్పుడు కూడా ఏంటంటే మనకి పేరు మార్పులు ఇవన్నీ పక్కన పెడితే ఇంప్లిమెంటేషన్ అనేది పర్ఫెక్ట్ జరగాలనేది కాన్సెప్ట్. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా ప్రతి పథకం కూడా లబ్ధిదారుడికి నేరుగా అందాలి. అదే సమయంలో వాళ్ళు ఇంటిమేషన్గా పోవాలనేది వాళ్ళ కాన్సెప్ట్. దాంట్లో భాగంగా జరుగుతుంది. ఇక చర్చ జరుగుతూనే ఉంది. ఇక ఈరోజు ప్రతిపక్షాలు వాళ్ళు నిరసనలో వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఏదైనా సరే దేశ ప్రజలు ఆమోద విధంగా జరిగే సంస్కరణలు మాత్రం నరేంద్ర మోదీ గారు తీసుకుంటున్నారు. దానికి రాష్ట్రాలకు సంబంధించిన విషయాల్లో కూడా వారు సున్నంగా చూస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు ఈ పథకం సంబంధించి ఖచ్చితంగా పేరు మారినప్పటికి కూడా ఏదైతే యాజిటీజ్ ఉందో దాన్ని కూడా కంటిన్యూ చేయాలని ఆలోచన ఉంది. ఇంకా కూడా మెరుగ్గా చేయాలనేది వారు ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా నిన్న కార్యక్రమం జరిగింది. చూస్తే కనుక జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఈరోజు అధికార పార్టీ అంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేకి జరిగిన అవమానం ప్రత్యక్షంగా చూశారు. ఏ విధంగా తీసుకోవచ్చు ఆ పరిణామం? ఇది ఏంటంటే ప్రతిసారి కూడా మనం సమావేశం వచ్చినప్పుడు గౌరవ సభ్యులకి చెప్తుంది ఏంటంటే ప్రజలు మనల్ని ఎన్నుకొని పంపించారని అంటే ఏ వేదిక అయినా సరే దానిని చర్చించి సమస్యలను మాట్లాడి అధికారుల దృష్టి తీసుకెళ్ళి చేసుకోవాలి తప్ప వ్యక్తిగతంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం అనేది మంచిది కాదు. విషయం ఏంటంటే ప్రజలు ఈరోజు చట్టసభల్లో వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు కానీ లేకపోతే వారు కూడా గౌరవంగా ఈరోజు వారు వచ్చారు. ఈరోజు దాదాపు 2 లక్షల పైన ఓటర్స్ ఉంటారు. ఆ వాటర్స్ వచ్చేటప్పుడు ఆ వాటర్లు కూడా ఈరోజు పంపించారంటే వాళ్ళకి గౌరవించాలి. ఇప్పుడు మండల స్థాయిలో మనం ఎంపీపీ జడ్పీటీసీ అయినప్పుడే గౌరవం ఇవ్వాలని మనం భావించుకున్నప్పుడు ఎమ్మెల్యేలకు కూడా గౌరవం వల్ల ఆలోచన రావాలి. గౌరవ చైర్మన్ మాత్రం డిడిఆర్సీ ఉంటుంది, అసెంబ్లీ ఉంటుంది మీకు వేదిక, కానీ మా సభ్యులు మాట్లాడే సభలో మీ సభ్యులు మా విడదీయననే విధంగా అంటే వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు, టీడీపీలో ఎవరు లేరనే ఉద్దేశంతోనే ఈ అవమానం మీకు ఎదురవలసి వచ్చింది. ఇప్పుడు కూడా ఎవరైనా సరే మా అనేది చట్టసభలోకి వచ్చిన తర్వాత అందరూ సమానం. ప్రజలు ఎన్నుకోబడిన చట్టసభలోకి వచ్చినప్పుడు అందరూ సమానం. పార్టీ సమావేశాల్లో ఏ పార్టీ ఆ పార్టీ డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన ఈ వేదికైనా, అసెంబ్లీ వేదికైనా, ఇంకొక వేదికైనా సరే, ఎప్పుడైనా సరే పార్లమెంటు వేదికైనా సరే ప్రజలకు ఏది ఉపయోగపడుతుందో చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఎవరైనా సరే దానిని సమన్వయం చేయాలి. ఎవరి చైర్లో కూర్చొని సమన్వయం చేయాలి. చైర్పర్సన్ ఈ విషయంలో ఫెయిల్ అయ్యారా ఉంటుంది అంటే నేను వచ్చినప్పుడు అది స్టార్ట్ అయ్యింది. నాకు యాక్చువల్ దాని మీద సబ్జెక్ట్ తెలియదు. ఏదేదైనా సరే ఎవరైనా సరే ఖచ్చితంగా దాన్ని సమన్వయం చేయాలి. సమన్వయం చేసుకొని ముందుకెళ్ళాలి తప్ప కానీ వన్ సైడ్గా వెళ్ళే పరిస్థితి ఉండకూడదని నా ఆలోచన. ఇక్కడ జరిగిన సమావేశానికి నేను రావడం ఇదైంది కనుక ముందే చర్చ స్టార్ట్ అయ్యింది. సో ఏదైనా సరే ఏ సభ్యుడైనా వార్డు సభ్యుడి నుంచి పార్లమెంట్ సభ్యుడి వరకు సమన్వయం పాటించాలి. దానికి సంబంధించిన చట్టం సంబంధించి గౌరవప్రదంగా ఉండాలి. చర్చించే అంశాలు చర్చించుకోవడం అన్పార్లమెంట్ కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జడ్పీటీసీలు అందరూ కూడాను తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించకుండా ఉండేందుకే ఇటువంటి రచ్చ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కూడా ఎవరికైనా ఒక వేదిక ఉంటుంది. ఆ వేదిక ద్వారా మాట్లాడే అవకాశం ఉంటుంది.
సభ ఎప్పుడైనా సక్రంగా నడిచేటప్పుడు ప్రాబ్లమ్స్ రావు. సభను పక్కదారి పట్టించాలనో డిస్టర్బ్ చేయాలనో ఆలోచన వచ్చినప్పుడు ఏ సమస్య జరగదు. అందుకే వచ్చిన తర్వాత చూస్తే అక్కడ సభని ఎవరు తప్పుతో పట్టించారు, డైవర్ట్ చేయడంలో ఈ కాలయాపన కారణం ఎవరని అంటుంది ఏంటంటే ఎవరు తప్ప ఎవరు తప్పని కాదు, అందరూ కూడా సమన్వయం పాటించాలి, సమానం చర్చ జరగాలి. ఆ చర్చ జరిగేటప్పుడు విషయం ఇదవుతుంది. ప్రధానంగా ఏంటంటే ఎమ్మెల్యేలో వేదిక వేరే ఉంటుంది, మేము ఇక్కడ చేయాలన్న ఆలోచన అనేది ఎవరికి కాదు. అవమానంగా భావించాలి కదా ఎమ్మెల్యేలు. అవమానాలు పక్కన పెట్టండి, వేరే విషయం అవమానం కాదు. కానీ సభ్యులు సబ్జెక్ట్ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ఏంటంటే ఎవరు ఏ స్థాయిలో మాట్లాడాలి, ఏ సబ్జెక్ట్ మాట్లాడాలి, ప్రధానంగా ప్రజలకి అల్టిమేట్గా మనం ఏం చేస్తున్నాం, ప్రజలకు సంబంధించిన అంశాలు ఏది చర్చించాలి, సమయాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి. మనం కూడా ఏదైనా ఏ ప్రొఫెషన్ అయినా సరే, రాజకీయమైనా వ్యాపారమైనా ఉద్యోగమైనా భావితరాలకి మనం ఒక స్ఫూర్తిగా ఉండాలి, అందించే విధంగా ఉండాలి. దానిని స్ఫూర్తిగా తీసుకోవాలి తప్ప కానీ ఊరికే గందరగోళం పెట్టి ఏదో మేము అడిగామని కూడా అనుకో, లేకపోతే ఇంకోటి కూడదండి గౌరవ సభ్యులు తెలియజేసుకున్నాం. కనుక పార్లమెంటరీ శీతాకాల సమావేశంలో ఈసారి విజయనగరం జిల్లాకి కావచ్చు, శ్రీకాకుళం జిల్లా తనతో ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఏవైనా ఒక డిస్కస్ చేసే అంశాలు ఉన్నాయి. డెఫినెట్లీగా కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు, ఉత్తరాంధ్రగా విజయనగరం ఎంపీగా నేను, మా ఉత్తరాంధ్ర నుంచి వారు కానీ, మన భరత్ గారు కానీ, లేకపోతే అనకాపల్లి వారు కానీ, ఎన్డీఏ కూటమిలో నలుగురం కూడా, రమేష్ గారు కానీ, అనకాపల్లి ఎమ్మెల్యే గారు కానీ, మేమందరం కూడా ఏంటంటే ఉత్తరాంధ్ర సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న డెవలప్మెంట్ని మరికొద్ది తోడవ్వాలి. అలాగే ఇప్పుడు చేస్తున్న సహకారం కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి గారు కూడా, ప్రధానమంత్రి కూడా మేము థ్యాంక్స్ చెప్పుకున్నాం. అలాగే కేంద్ర మంత్రులు కూడా థ్యాంక్ చెప్పుకున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి 2 days నిన్నటి వరకు పార్లమెంట్లో ఉండి ఢిల్లీ వచ్చి ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది, అందరితో కూడా మాట్లాడడం జరిగింది. సో ఆ రకంగా ఈరోజు ఉత్తరాంధ్ర సంబంధించి ఒక వైబ్ వచ్చింది. అభివృద్ధి అంటే ఉత్తరాంధ్రకి ఒకప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అన్న ఎన్టీఆర్ గారు ఏర్పాటైన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉత్తరాంధ్రకి ఏ గుర్తింపు వచ్చిందో, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు వారు అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నప్పటికి కూడా ఇప్పుడు అడ్వాన్స్గా ఇప్పుడు లోకేష్ గారు తోడి ఆ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. అందుకు చాలా ఆనందం పడుతున్నాం. అందుకే మేమందరం కూడా ప్రధానమంత్రి గారికి కూడా థ్యాంక్స్ కూడా చెప్పాం. ఆయన కూడా ఈ పార్లమెంటరీ శీతాకాల సమావేశంలో విశాఖ వేదికగా జరిగినటువంటి CII 30 భాగస్వామి సదస్సులో లక్షలాది కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుబడులు రావడం, పార్లమెంట్లో ఈ విషయం మాత్రం ఒక చర్చ. 29 భాగస్వామి సదస్సులు భిన్నంగా 30 భాగస్వామి సదస్సు జరగడం, అది ఉత్తరాంధ్రకు మాత్రం ఒక కొత్త మలుపు వచ్చే ఒక పెట్టుబడుల జాతర అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ఇది ఒక ఉత్తరాంధ్ర పౌరుడిగా గర్వపడుతున్నాం. చాలామంది విశ్వసిస్తున్నారు. విదేశాల్లో ఇతర రాష్ట్రాలు ఉన్న వాళ్ళు, మన వాళ్ళందరూ కూడా ఒక మైలురాయి, ఇది మా భవిష్యత్తు కనిపిస్తుంది, ఇంకా మా సొంత ఊర్లో పోవచ్చు, మా ప్రాంతాల్లో పోవచ్చు అని ఒక మెసేజ్లు కూడా మాకు వస్తున్నాయి. మాకు ఆనందం కలుగుతుంది. ముఖ్యమంత్రి గారి ప్రయత్నానికి ఈరోజు అభినందించుకోవాలి. ఎందుకంటే ఉత్తరాంధ్ర అంటే ఇప్పుడు ఉత్తుత్తాంధ్ర అనే పరిస్థితి గత 5 సంవత్సరాలు మనం చూసాం. కానీ 5 సంవత్సరాలు అధిగమించి ఈ 18 నెలల్లోనే ఉత్తరాంధ్రాన్ని ఒక వేదిక తీసుకురావాలి, ఒక స్ట్రెంత్ని ఇవ్వాలి, ఒక బ్యాక్ బోన్గా ఉండాలి రాష్ట్రానికి అనే ఆయన స్ట్రెంత్ చేస్తున్నారు. ఆ స్ట్రెంత్కి ఈరోజు యువతందరూ కూడా ఏకాగ్రహం వారు కూడా మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఉత్తరాంధ్ర మీద అతి వేగంగా ఫోకస్ పెట్టిన నారా లోకేష్ గారు యువకులకు అండగా ఉంటామనే మాట ఏదైతే వారు పాదయాత్రలు ఇచ్చారో దానికి తగ్గట్టు ఈరోజు ఐటీ హబ్ కూడా తీసుకొస్తున్నారు, గూగుల్ సెంటర్ని తీసుకొస్తున్నారు. ప్రతి యాక్టివిటీస్ కూడా వారు ముందు నడిపిస్తున్నారు. అందుకు ఉత్తరాంధ్ర యువత తరపున ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ప్రస్తుతం పార్లమెంట్లో ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం పేరు మార్పు విషయంలో మాత్రం అది సంస్కరణ దిశగా చర్చ జరుగుతుంది. ఆ చర్చలో మాత్రం మెరుగైనటువంటి ఉపాధి కల్పనకు ఈ పేరు మార్పు దోహదపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తాం. మరైతే కనుక జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కూటమి ఎమ్మెల్యేలు జరిగినటువంటి అవమానాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో ప్రజలకు సంబంధించిన సమస్యలను చర్చించాలే తప్ప ఇలా కాలయాపన చేసేటటువంటి రచ్చ మాత్రం సాగకూడదని చెప్తున్నారు. ఉత్తరాంధ్ర ముఖచిత్రం మార్చేందుకు మాత్రం CII 30 భాగస్వామి సదస్సు ఎంతగానో దోహదపడుతుంది. శీతాకాల సమావేశంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రధానమంత్రికి అవసరమైన నిధులు తెచ్చేందుకు ఈ ఉత్తరాంధ్ర ఎంపీలు అందరూ కూడా ఇప్పటికే నివేదిక ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఉత్తరాంధ్ర అభివృద్ధి మాత్రం తమదైన శైలిలో తోడ్పాటుని ఇస్తామని చెప్పి కలిసి అప్పలనాయుడు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేశ్వరతో సత్యం, ఆర్టీ శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.